సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఆదివారం కలెక్టరేట్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న రైతు సభకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు కూడా దీన్ని గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రజాప్రతినిధులు వస్తారు, మంత్రి వాళ్ళందరూ వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రం. ఇంకా వచ్చేటువంటి 4 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రధానమైన అంశం ప్రజాపాలన, అంటే ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. దీంతో పాటుగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టే ఇది కేవలం ఇంకా 1 సంవత్సరం మాత్రమే, ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది, ఇంకో 10-15 రోజుల దాకా. మరి అందుకనే ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలియడం కోసం మామూలుగా ఒక పండుగ వస్తేనే ఒక కుటుంబం పండుగ చేసుకుంటుంది, దీపావళి, దసరా అయినా. మరి ఇలా 4 కోట్ల ప్రజలకు సంబంధించిన 1 సంవత్సర పరిపాలన తర్వాత ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు, అట్లాగే మహిళా సంఘాలని, మహిళలను లక్షాధికారులు, కోటీశ్వరులు చేయాలని కూడా రకరకాల సంస్థ ద్వారా నిరూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని వర్గాలు, అంటే రైతాంగమైనా, మహిళలైనా, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా 50,000 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించడం జరిగింది. ఈ యొక్క సభను దిగ్విజయం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇందులో లీనమై పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.